హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ముళ్ళ గోరింట మన ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కలలో ఇది కూడా ఒకటి. వివిధ రంగుల్లో ఆకర్షణీయమైన పూలను కలిగి ఉంటుంది. ఈ మొక్క పూలను మాలలాగా కట్టుకొని జడలో ధరిస్తూ ఉంటారు. ఈ మొక్క పూలు ఎరుపు, తెలుపు, పసుపు, నీలం రంగులో ఉంటాయి. ఈ ముళ్ళ గోరింట మొక్క ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. చిన్న చిన్న ముళ్ళలను కలిగి ఉంటుంది. ఈ మొక్క గుబురుగా 2 నుండి 4 అడుగుల ఎత్తులో పెరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి సంరక్షించడంలో కూడా ముళ్ళ గోరింట మొక్క మనకు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఈ మొక్క ఆకులను పేస్ట్గా చేసి పాదాలకు రాసుకోవడం వల్ల పాదాల పగుళ్ళు తగ్గుతాయి. అలాగే ఈ మొక్కను సంస్కృతంలో వజ్రదంతి అని అంటారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల దంతాలు వజ్రంలాగా మెరిసిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మొక్క ఆకులను పేస్ట్గా చేసి అందులో ఉప్పు కలుపుకొని దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే పాచి, గార, పసుపుదనం తొలగిపోతుంది. ఈ మొక్క ఆకుల పేస్ట్లో తేనె కలిపి వాడటం వల్ల దంతాల నుండి రక్తం కారడం తగ్గుతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ మొక్కల్లో చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి. అలాగే ఈ ఆకుల పేస్ట్ను తామర, దురద వంటి చర్మ సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. అలాగే ఈ మొక్క బెరడును నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఆ నీటిని వడగట్టి తాగటం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అలాగే ఈ మొక్క ఆకులను పేస్ట్గా చేసి నొప్పులు ఉన్న చోట లేపనంగా రాయటం వల్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. అలాగే ముళ్ళ గోరింట మొక్కను ఉపయోగించడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ మొక్క సమూల చూర్ణాన్ని 6 గ్రాముల మోతాదులో నీటిలో కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసేది అయినప్పటికీ ఈ మొక్క ఆకుల చూర్ణాన్ని 5 నుండి 20 ml మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ ఆకుల డికాషన్ను కూడా 100 ml లోపు మాత్రమే తీసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా ముళ్ళ గోరింట మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని వాడటం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.